ఫ్రెండ్స్, మీరు 10 to 15 మినిట్స్లో ఒక వెబ్ యాప్ని బిల్డ్ చేయొచ్చు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఏఐ టూల్ ద్వారా. అండ్ ఈ వెబ్ యాప్ని బిల్డ్ చేసి మీ ఓన్గా ఆన్లైన్ బిజినెస్ని కూడా స్టార్ట్ చేయొచ్చు. ఈ టూల్ ద్వారా ఒక వెబ్ యాప్ కాదు, డిఫరెంట్ వెబ్ అప్లికేషన్స్ని మనం క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు నేను మీకు ఒకసారి ఎగ్జాంపుల్కి చూపిస్తాను. నేను క్రియేట్ చేసిన ఒక వెబ్ అప్లికేషన్ని చూడండి, అది ఎలా క్రియేట్ చేయాలో క్లియర్గా డెమో కూడా చెప్తాను స్టెప్ బై స్టెప్. ఫస్ట్ అయితే ఒకసారి మీకు డెమో చూపిస్తాను. నేను క్రియేట్ చేసిన ఈ వెబ్ అప్లికేషన్ ఒకసారి చూడండి. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు ఇన్వాయిస్ జెన్ ప్రో. ఇది ఒక ఇన్వాయిస్ జనరేటర్ అనమాట. ఇది కామన్ గా ఫ్రీలాన్సర్స్ అందరికి లైక్ వీడియో ఎడిటర్స్, వెబ్ డిజైనర్స్, లేకపోతే గ్రాఫిక్ డిజైనర్స్, ఇంకా ఎక్సెట్రా ఎవరైతే ఆన్లైన్ లో వర్క్ చేస్తారో వాళ్ళందరికీ యూజ్ అయ్యే టూల్ ని క్రియేట్ చేశాను. ఈ జస్ట్ ఒక ఏఐ టూల్ యూజ్ చేసి మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తాను. యూజర్స్ సింపుల్ గా ఈ వెబ్సైట్ లో సైన్ అప్ అయిపోతారు. సైన్ అప్ అయ్యాక ఈ విధంగా చూపిస్తుంది. సో ఇక్కడ ఇప్పుడు క్రియేట్ ఇన్వాయిస్ మీద క్లిక్ చేసుకుంటారు అనమాట. క్రియేట్ ఇన్వాయిస్ మీద క్లిక్ చేసుకున్నాక ఇక్కడ ఇన్వాయిస్ నంబర్ వచ్చేస్తుంది. అండ్ తర్వాత ఐఎన్ఆర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇష్యూ డేట్ అంటే మనము ఎప్పుడైతే ఈ ఇన్వాయిస్ ఇద్దాం అనుకుంటామో ఆ రోజు, అండ్ డ్యూ డేట్ అంటే ఇన్వాయిస్ క్లయింట్ కి ఇచ్చాక ఎప్పుడు వరకు పే చేయాలనుకుంటున్నారో అది ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. సో ఇన్వాయిస్ మీరు ఏమైనా కావాలనుకుంటే ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ ఇన్వాయిస్ ఫ్రమ్ అంటే ఎవరి నుంచి ఇన్వాయిస్ వెళ్తుంది అనేది మనం ఇక్కడ ఇవ్వచ్చు. యూజ్ మై ప్రొఫైల్ డేటా మీకు క్లిక్ చేసి ఏంటంటే ఎవరైతే యూజర్స్ లాగిన్ అవుతారో ప్రొఫైల్లో వాళ్ళ డేటా ఎంటర్ చేస్తారనమాట. ఆ డేటాని ఇక్కడ మనం చూస్ చేసుకుంటే అదే ఆటోమేటిక్గా ఇస్తుంది. లేదు మాన్యువల్ గా యూజర్స్ ఎంటర్ చేద్దాం అనుకుంటే ఈ టిక్ ని తీసేస్తే ఇక్కడ వాళ్ళు మాన్యువల్ గా వాళ్ళ బిజినెస్ డీటెయిల్స్ అని ఎంటర్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ కి నేను ఇక్కడ యూజ్ మై ప్రొఫైల్ డేటాని క్లిక్ చేశాను. అండ్ ఇక్కడ జిఎస్టీ ఉంటే జిఎస్టీ మెన్షన్ చేయొచ్చు, లేకపోతే లేదు నేను ఎగ్జాంపుల్ కి పెట్టాను, లేకపోతే రిమూవ్ చేయొచ్చు. ఓకే, పాన్ ఆప్షనల్ అండ్ మొబైల్ నెంబర్ మెన్షన్ చేద్దాము. అండ్ తర్వాత ఇక్కడ పైనకి వెళ్ళాక ఇక్కడ చూడొచ్చు ఐటమ్ అండ్ డిస్క్రిప్షన్ అంటే ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ ఇస్తున్నారు, లేకపోతే ఏ టైప్ ఆఫ్ ప్రొడక్ట్ సేల్ చేస్తున్నారు అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ కి నేను ఇక్కడ వెబ్ డిజైనింగ్ అయితే ఎంటర్ చేశాను. యూనిట్ ప్రైస్ ఎంత అనేది ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. లైక్ 10,000 పెట్టాను. జిఎస్టీ కలెక్ట్ చేద్దాం అనుకుంటే జిఎస్టీ కూడా కలెక్ట్ చేయొచ్చు 18%. లేదనుకుంటే ఇక్కడ దీన్ని రిమూవ్ చేసేస్తే ఇక్కడ మనకు జిఎస్టీ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఓవరాల్ గా చూసుకుంటే కనుక సబ్ టోటల్ 10,000 ప్లస్ జిఎస్టీ ఇన్వాయిస్ 1800 వచ్చింది అనమాట. సో కిందికి స్క్రోల్ ఆన్ చేయండి. ఇప్పుడు ఇక్కడ క్లయింట్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. నేను ఫాస్ట్ గా ఫిల్ చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు క్లయింట్ డీటెయిల్స్ అయితే నేను ఇక్కడ ఫిల్ చేశాను. ఇవన్నీ డెమో పర్పస్, ఇది ఒరిజినల్ ఈమెయిల్ కాదనమాట. ఇది నంబర్ ఒరిజినల్ కాదు, జస్ట్ డెమో పర్పస్ మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ టూల్ ద్వారా బెనిఫిట్ ఏంటంటే ఈ విధంగా మనం ఇన్వాయిస్ జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నోట్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ కావాలనుకుంటే ఎవరైతే యూజర్స్ ఉంటారో వాళ్ళు క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రెసెంట్ సేవ్ ఇన్వాయిస్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ సేవ్ ఇన్వాయిస్ మీద క్లిక్ చేయని ఇక్కడ చూడొచ్చు మనకు ప్రివ్యూ అంటే వ్యూ మీద క్లిక్ చేస్తే ఎలా ఉంది అనేది చూసుకోవచ్చు. ఇక్కడ చూసారా సింపుల్ గా విత్ ఇన్ ఒక 2 to 3 మినిట్స్ లో మనకు ఇన్వాయిస్ అయితే రెడీ అయిపోయింది. ఇది నేను క్రియేట్ చేసిన వెబ్ అప్లికేషన్, లేకపోతే టూల్ అనొచ్చు, ఒక ఏఐ టూల్ ద్వారా. సో దీన్ని కావాలనుకుంటే సింపుల్ గా డౌన్లోడ్ చేసుకుంటారు. ఒకవేళ నచ్చితే లేకపోతే ఎడిట్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ విత్ ఇన్ 1 minute లో డౌన్లోడ్ అయితే అయిపోయింది. సో ఇక్కడ చూడొచ్చు ఇది ఇన్వాయిస్. ఈ విధంగా ఇన్వాయిస్ ని జనరేట్ చేసుకోవచ్చు. కావాలంటే ఇక్కడ లోగో కూడా యాడ్ చేసుకోవచ్చు నా టూల్ ని యూస్ చేసుకొని. ఈ వెబ్ అప్లికేషన్ లేకపోతే ఈ వెబ్ టూల్ ని నేను ఒక సింపుల్ ఏ టూల్ ద్వారా క్రియేట్ చేశాను. జస్ట్ ఒక సింగిల్ ప్రాంప్ట్ తోటి మీరు ఎంటైర్ వెబ్ అప్లికేషన్ ని బిల్డ్ చేయొచ్చు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ టూల్ ద్వారా. సో ఇన్ కేస్ మీరు ఒకవేళ ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, లేకపోతే ఒక వెబ్ యాప్ ని బిల్డ్ చేద్దాం అనుకున్నా, మీకోసం అయినా లేకపోతే క్లయింట్ పర్పస్ అయినా, లేకపోతే మీ ఓన్ గా డబ్బులు సంపాదించడానికి సరే ఒక వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేద్దాం అనుకుంటే ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. సో ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా స్టెప్ బై స్టెప్ నేను ప్రతిదీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయదు, లేకపోతే మీకు అర్థం కాదు. కాబట్టి ఈ వీడియోని క్లియర్ గా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెబ్ అప్లికేషన్ ని బిల్డ్ చేయాలనుకుంటే మనకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటుంది. అందులో ఫస్ట్ వచ్చేసి ఇంతకుముందు ఆబ్వియస్ గా చెప్పినట్టుగా మనం నో కోడింగ్ ద్వారా అంటే వితౌట్ కోడింగ్ అంటే మనం కోడింగ్ లేకుండా ఈ వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నాం కాబట్టి ఒక ఏ టూల్ అయితే కావాలి. హోస్టింగర్ హారిజన్స్ టూల్ అంటారు, మీకు కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ హోస్టింగర్ హారిజన్ టూల్ ద్వారానే నేను వెబ్ యాప్ ని బిల్డ్ చేశాను. విత్ 10 to 15 minutes కంటే ఎక్కువ టైం పడుతుంది. మనం క్రియేట్ చేసుకోవచ్చు ఒక వెబ్ అప్లికేషన్. ఇంతకుముందు చూపించాను కదా ఎలా ఇన్వాయిస్ జనరేట్ చేయొచ్చో. సో అదనమాట. సో నేను ఇక్కడ కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను కదా, దాన్ని క్లిక్ చేశాక మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ ఏ ప్లాన్ నచ్చితే ఆ ప్లాన్ చూస్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కి 70, 200, 400 మెసేజెస్ అనేది. సో నేను ప్రెసెంట్ ఇక్కడ 200 మెసేజ్ ప్లాన్ అయితే చూస్ చేసుకుంటా. పర్ మంత్ కి 200 మెసేజెస్ అనమాట. సెలెక్ట్ ప్లాన్ మీద క్లిక్ చేశాను. మీరు ఇక్కడ హ్యావ్ ఏ కూపన్ కోడ్ ఉంది. ఈ కూపన్ కోడ్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తాను, అది ఎంటర్ చేయొచ్చు. అది ఎంటర్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఇక్కడ కూపన్ కోడ్ ని అప్లై చేయగానే మనకు డిస్కౌంట్ అయితే వచ్చింది. 4,800 ఉంటుంది. సో ఇక్కడ నేను ఇచ్చిన కూపన్ కోడ్ అప్లై చేస్తే మీకు 500 రూపీస్ వరకు అప్రాక్సిమేట్ గా ఆఫర్ అయితే వస్తుంది. వన్స్ మీరు ఈ స్టెప్స్ అన్ని ఫాలో అయ్యి కంప్లీట్ చేశాక సో మీరు ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసి పేమెంట్ అయితే చేసేస్తే దట్స్ ఇట్. ఇక్కడ అకౌంట్ సెటప్ అయితే అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు కంప్లీట్ అకౌంట్ సెటప్ అయిపోయింది కదా. ఇప్పుడు మీకు నేను లైవ్ గా ఏ విధంగా మీరు వెబ్ యాప్ ని బిల్డ్ చేయొచ్చో చూపిస్తాను చూడండి. సో ఫ్రెండ్స్, వన్స్ మీరు అకౌంట్ సెటప్ చేసుకున్నాక మీరు అయితే లాగిన్ అయిపోవాలి మీ అకౌంట్ లోకి. నేను ఇక్కడ నా హోస్టింగర్ అకౌంట్ లోకి లాగిన్ అయ్యాను. ఇక్కడ లాగిన్ అయ్యాక మీకు ఈ విధంగా ఆప్షన్ చూపిస్తుంది. సో మనం ఇక్కడ వెబ్ యాప్ ని బిల్డ్ చేయడానికి చాలా సింపుల్. ఇక్కడ హారిజన్స్ అనే ఆప్షన్ ఉంది కదా, హారిజన్స్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక
వచ్చాక ఇవన్నీ నేను ఇంతకుముందు క్రియేట్ చేసినాయి అనమాట. ప్రెసెంట్ మనం ఒక కొత్తది క్రియేట్ చేద్దాం అనుకుంటాం కాబట్టి యాడ్ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. యాడ్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు యాడ్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయని మనకి ఇక్కడ ప్రాంప్ట్ అడుగుతుంది అనమాట. ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ ఇన్వాయిస్ క్రియేట్ చేసి చూపిస్తాను కదా, ఇన్వాయిస్ క్రియేట్ చేసాం. సో గైస్ నేను ఇక్కడ ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. సో సింపుల్ ఈ విధంగా టైప్ చేశాను, క్రియేట్ మీ అండ్ ఇన్వాయిస్ జనరేటర్ వెబ్ అప్లికేషన్ అని చెప్పి. ఓకేనా. సో ఇక్కడ ఎంటర్ చేద్దాము. ఏ విధంగా మనకు ఇది క్రియేట్ చేసి ఇస్తుందో చూద్దాము. ఇది కొద్దిగా టైం తీసుకుంటుంది, అరౌండ్ 5 minutes కంటే ఎక్కువ తీసుకోదు. 5 minutes లోపు మనకి ఇక్కడ ఒక వెబ్ యాప్ ని క్రియేట్ చేసి ఇస్తుంది. మీరు అవన్నీ చెక్ చేసి నచ్చితే ఉంచవచ్చు, లేకపోతే కొన్ని మోడిఫికేషన్ కూడా చేయించుకోవచ్చు. సింపుల్ ప్రాంప్ట్ ఇస్తే మోడిఫికేషన్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు మనకి ఇది కంప్లీట్ గా అర్థం చేసుకొని దీనంతటికి ఇదే ఒక మంచి వెబ్ యాప్ ని బిల్డ్ చేసి ఇస్తుంది. చూడండి ఇక్కడ జస్ట్ 5 minutes లో ఏ విధంగా క్రియేట్ చేస్తుందో. సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ రైట్ సైడ్ లో ప్రివ్యూ అయితే చూపిస్తుంది, ఒక ఇన్వాయిస్ జనరేటర్ అని కనిపిస్తుంది. సో ఇప్పుడు దీన్ని మీరు వ్యూ చేయాలనుకుంటే ఇక్కడ ప్రివ్యూ అనే ఆప్షన్ ఉంటుంది. ప్రివ్యూ మీద క్లిక్ చేయొచ్చు, లేకపోతే పబ్లిష్ మీద క్లిక్ చేయొచ్చు. నేను ఇక్కడ పబ్లిష్ క్లిక్ చేస్తున్నా. పబ్లిష్ మీద క్లిక్ చేయని ఇక్కడ పబ్లిష్ అయిపోతుంది విత్ ఇన్ 30 seconds to 1 minute లో. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఇక్కడ పబ్లిష్ చేసాం కానీ మన డొమైన్ అయితే కనెక్ట్ చేయలేదు. డొమైన్ అంటే మన నేమ్ తోటి కనెక్ట్ చేయాలి. ఇక్కడ ఇది సబ్ డొమైన్ తోటి వస్తుంది, salmongoat.hostinger.com అని వస్తుంది. hostinger-site.com ఉంది కదా, దీని ప్లేస్ లో మన ఓన్ డొమైన్ కనెక్ట్ చేసుకోవాలి. ఈ ఎంటర్ వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేశాక అది కూడా చూపిస్తే ఏ విధంగా కనెక్ట్ చేయొచ్చు అనేది. సో ప్రెసెంట్ ఇక్కడ వ్యూ సైట్ మీద క్లిక్ చేస్తున్నాను. వ్యూ సైట్ మీద క్లిక్ చేయని ఇక్కడ చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఎంత సింపుల్ గా ఇది క్రియేట్ చేసిందో. దీనికి కావాలంటే మనం మోడిఫికేషన్ చేయించుకొని ఇంకా నీట్ గా కూడా డిజైన్ చేయొచ్చు. సో రైట్ నౌ ఇక్కడ శాంపుల్ ఒక క్రియేట్ ఇన్వాయిస్ మీద క్లిక్ చేద్దాం ఏ విధంగా ఉంటుంది అనేది. సో ఇక్కడ చూడొచ్చు ఇన్వాయిస్ 1 అని వచ్చింది అండ్ డ్యూ డేట్ ఇంతకుముందు చూపించినట్టుగా. సో 15th అయితే నేను 5 days టైం అయితే ఇచ్చాను అనమాట. సో ఇక్కడ నేను కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి, ఈ డీటెయిల్స్ ని ఫిల్ చేస్తాను. మీకు ఇక్కడ కావాలనుకుంటే కలర్ నచ్చకపోతే కలర్ ని కూడా చేంజ్ చేయించుకోవచ్చు మనం ప్రాంప్ట్ ఇచ్చి. సో రైట్ నౌ నేను కూడా ఒకసారి ఇవన్నీ ఫిల్ చేసి చూద్దాం ఏ విధంగా ఇన్వాయిస్ వస్తుంది అనేది. ఇక్కడ చూడొచ్చు నేను ఇక్కడ క్లయింట్ డీటెయిల్స్ ఇవన్నీ ఫిల్ చేశాను. ఇవి డెమో పర్పస్ ఫిల్ చేసి ఒరిజినల్ కావు. సో ఇక్కడ డిస్క్రిప్షన్ ఐటమ్ చేసుకుంటే నేను ఇక్కడ FB సర్వీసెస్ అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. అండ్ క్వాంటిటీ 1 ఇక్కడ రేట్ చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను 15,000 తీసుకుంటున్నాను క్లయింట్ దగ్గర నుంచి. ఇన్ కేస్ మీ దగ్గర GST ఉంటే ట్యాక్స్ ఎంత తీసుకుంటాను అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 18% ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ 15,000 ప్లస్ 2,700 ఓవరాల్ టోటల్ గా 17,700 రూపీస్ అయితే అవుతుంది అనమాట. సో ఇది ఇన్వాయిస్. మీరు ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని యాడ్ చేయొచ్చు, నోట్స్ ని కూడా మీరు యాడ్ చేయొచ్చు కావాలనుకుంటే. సో రైట్ నౌ ఇది ఈ విధంగా ఉంది. సో సేవ్ ఇన్వాయిస్ ని క్లిక్ చేసి చూద్దాం ఏ విధంగా ఇది వర్క్ అవుతుంది అనేది. ఇక్కడ చూడొచ్చు ఇన్వాయిస్ సక్సెస్ఫుల్ క్రియేట్ అని వచ్చింది. ఇక్కడ ప్రివ్యూ ఎడిట్ ఈ విధంగా ఆప్షన్ వస్తుంది. సో మనం ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ సింబల్ దీన్ని క్లిక్ చేసాము. సో గైస్ ఇక్కడ చూడొచ్చు PDF డౌన్లోడ్ ఫీచర్ ఇజంట్ ఇంప్లిమెంటెడ్ అని వచ్చింది, అంటే ఇంకా ఇది ఇంప్లిమెంట్ కాలేదని. మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ హోస్టింగర్ కి వెళ్ళి ఇక్కడ మళ్ళీ ఇంకొక ప్రాంప్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. చూడొచ్చు నేను ఇక్కడ 400 మంత్లీ ప్లాన్ అయితే తీసుకున్నాను, అంటే 400 మెసేజెస్. ఆల్రెడీ అందులో కొన్ని మెసేజెస్ అయితే వాడాను. నియర్లీ ఒక 5 to 6 టూల్స్ ని ఆల్రెడీ క్రియేట్ చేశాను. సో ఇంకా 358 ఉంది. ఇంతకుముందు మనం బై చేసినప్పుడు కొన్ని మెసేజెస్ చూపించింది కదా, సో ఇక్కడ మనం ఎన్ని మెసేజెస్ ఇస్తే అవి అయిపోతుంది అనమాట. ఓకేనా. సింపుల్ గా చెప్పాలంటే 10 నుంచి 15 మెసేజ్ లో ఒక కంప్లీట్ వెబ్ యాప్ ని అయితే బిల్డ్ చేయొచ్చు. ఇంకా చెప్పాలంటే తక్కువలోనే మనం అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఇంకొక ప్రాంప్ట్ అయితే ఇద్దాం అనుకుంటున్నా. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఇన్వాయిస్ లో నేను క్రియేట్ చేసిన ఇన్వాయిస్ లో ఏంటంటే మనకు ప్రొఫైల్ లాగిన్ అయ్యి ఇవన్నీ ఉండే, ఇక్కడ అలాంటి ఆప్షన్ లేదు కదా. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ మనకి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ వస్తలేదు, ఇది ఒకటి ఇద్దాము. దీని తర్వాత నేను ఇక్కడ క్రియేట్ చేసినట్టుగా అంటే ప్రొఫైల్ ఇవన్నీ సైన్ అవుట్ ఆప్షన్ ఉంటుంది కదా, ఇది కూడా క్రియేట్ చేయమని అడుగుదాం. ఓకేనా. ప్రెసెంట్ ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఈజ్ నాట్ వర్కింగ్, ప్లీజ్ ఫిక్స్ దిస్. సో ఈ విధంగా మనం ఎంటర్ చేస్తాము. ఎంటర్ చేయగానే విదిన్ మళ్ళీ ఒక 2 to 3 minutes టైం చేసుకొని ఇది కంప్లీట్ గా డిజైన్ చేసి ఇస్తుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు బ్యాక్ ఎండ్ లో కోడింగ్ అంతా నడుస్తుంది. మీరు కావాలనుకుంటే కోడింగ్ లో తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇన్ కేసు మీరు ఇంతకుముందు హోస్టింగ్ హారిజన్స్ బై చేస్తారు కదా, సో బై చేశాక మీకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 to 10 వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేసుకున్నారు, మెసేజెస్ అయిపోయినాయి, లేకపోతే మంత్లీకి అంటే మంత్లీ తీసుకున్నాం కాబట్టి మంత్ అయిపోయింది కదా, మళ్ళీ మీరు ఆ వెబ్సైట్ అంటే క్రియేట్ చేసిన వెబ్ అప్లికేషన్ వెళ్ళిపోతుందా ప్రవీణ్ అంటే మీ వెబ్సైట్ నుంచి వెళ్ళిపోదు, అది అలాగే ఉంటుంది, మీ దగ్గర స్టోర్ అయ్యి ఉంటుంది. జస్ట్ మీకు మెసేజెస్ అయితే అయిపోతుంది. మీరు నెక్స్ట్ ఇంకొక అప్లికేషన్ వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేయాలనుకుంటే దానికి కావాల్సింది అవసరమవుతుంది సబ్స్క్రిప్షన్. కానీ మీరు వన్స్ ఈ మంత్ తీసుకున్నారు, ఈ మంత్లో మీరు ఒక 10 వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేసి దాన్ని మీరు హోస్టింగ్ తోటి కనెక్ట్ చేశారంటే, అంటే మీ డొమైన్ తోటి కనెక్ట్ చేసుకున్నారంటే మళ్ళీ అగైన్ మీకు 1 month తర్వాత మీకు ఇప్పుడు న్యూ వెబ్ అప్లికేషన్ మేము బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు అనుకున్నట్లయితే మీరు రెన్యువల్ చేసుకోకపోయినా పర్లేదు, ఈ వెబ్ అప్లికేషన్ ఇలానే నడుస్తూనే ఉంటుంది మీ వెబ్సైట్ లో. ఓకేనా. సో ఫ్రెండ్స్ నేను ఇక్కడ చేంజెస్ చెప్పాను కదా, ఇక్కడ చూడొచ్చు డౌన్లోడ్ ఆప్షన్ ఇస్ నాట్ వర్కింగ్, ప్లీజ్ ఫిక్స్ దిస్ అంటే మనకి ఇక్కడ మళ్ళీ క్రియేట్ చేసి ఇచ్చింది. సో మీరు క్రియేట్ చేసినప్పుడు పబ్లిష్ మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ పబ్లిష్ మీద క్లిక్ చేస్తే పబ్లిష్ అయితే అయిపోతుంది. వన్స్ ఇది పబ్లిష్ అయిపోయాక మీరు మళ్ళీ ఇక్కడ మన వెబ్సైట్లోకి వచ్చి రీఫ్రెష్ చేసుకోండి. ఓకేనా. నేను ఇక్కడ రీఫ్రెష్ చేస్తున్నాను. రీఫ్రెష్ చేసుకున్నాక ఇంతకుముందు ఇన్వాయిస్ చూపిస్తుంది కదా, సో మనం ఇక్కడ ఒకసారి
డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి చూద్దాం వస్తుందో లేదో. ఫస్ట్ దానికంటే ముందు ఇది పబ్లిష్ అయిందో లేదో చూద్దాం. సో పబ్లిష్డ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. సో ఇక్కడ రండి, ఇప్పుడు ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. ఇన్వాయిస్ డౌన్లోడ్ అయిందో లేదో చూద్దాం. ఓకే, ఇక్కడ చూడొచ్చు ఇన్వాయిస్ డౌన్లోడ్ అయింది. ఎంత నీట్గా ఎంత ప్రొఫెషనల్గా డౌన్లోడ్ అయిందో చూడొచ్చు. ఇక్కడ మీరు మనం ఓన్ లోగోని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆప్షన్ కూడా మనం ఇక్కడ ప్రాంప్ట్ ఇస్తే క్రియేట్ చేసి ఇస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అమౌంట్ చూపిస్తుంది, ఇది డాలర్స్లో చూపిస్తుంది. మనం అడిగితే కరెన్సీని చేంజ్ చేయమంటే కరెన్సీని కూడా చేంజ్ చేస్తుంది ఐఎన్ఆర్లో, లేకపోతే మీరు మల్టిపుల్ కరెన్సీని ఇవ్వమంటే అది కూడా ఆప్షన్ ఇస్తుంది. సో ఈ విధంగా మనకి ఇది క్రియేట్ చేసింది కదా. మీరు కావాలనుకుంటే ఇలా ఒక్కొక్కటి ప్రాంప్ట్ అడగద్దు అనుకుంటే మీరు ఎంటర్ ఒక ప్రాంప్ట్ ముందే రెడీ చేసుకోవచ్చు. లైక్ మీ నోట్ ప్యాడ్లో ఎంటర్ ప్రాంప్ట్ని రెడీ చేసి మీరు ఇక్కడ పేస్ట్ చేస్తే సరిపోతుంది. మనకు ఒక క్లియర్ కట్ వెబ్సైట్ని ఇది రెడీ చేసి పెడుతుంది, వెబ్ అప్లికేషన్ని. దాంతో ఏమవుతుందంటే మన మెసేజెస్ని కూడా మనము కొద్దిగా సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో నేను అలాంటి ఒక ప్రాంప్ట్ అయితే ప్రిపేర్ చేసి పెట్టాను ఆల్రెడీ. ఒకసారి ఆ ప్రాంప్ట్ని ఎంటర్ చేసి మీకు ఇక్కడ క్రియేట్ చేసి చూపిస్తా ఏ విధంగా ఉంటుంది. ప్రొఫెషనల్ ఇన్వాయిస్ జనరేటర్ ఏ విధంగా క్రియేట్ చేశానని చూపిస్తాను. సో గైస్ నేను ఆల్రెడీ ఒక ప్రాంప్ట్ని రెడీ చేసి పెట్టాను. ఇది నా ప్రాంప్ట్ అనమాట. సో దీని ఇక్కడ నేను పేస్ట్ చేస్తే నాకు ఎంటైర్ వెబ్సైట్ని రెడీ చేసి ఇస్తుంది. అండ్ ఈ ప్రాంప్ట్ మీరు కావాలనుకుంటే మీరు ఒక దగ్గర కూర్చొని ప్రాంప్ట్ మీకు ఏ విధంగా కావాలో అన్ని మీరు ఇక్కడ మెన్షన్ చేస్తే ఒకటే సింగిల్ క్లిక్ తోటి ఇస్తుంది. లేదనుకుంటే ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్ ప్రకారం మీరు లైక్ ఇది అడిగే తర్వాత మీకు ఏమైనా చేంజెస్ కావాలనుకుంటే ఒక్కొక్కటి చేంజెస్ చేయించుకోవచ్చు. బట్ నేనేంటంటే ఇవన్నీ చేంజెస్ చేయడం ఎందుకు, ఒకటిసారి చేసి అయిపోతుంది అని చెప్పేసి నేను ఎంటైర్ ప్రాంప్ట్ అయితే రెడీ చేశాను అనమాట. సో ఇప్పుడు ఇందులో కాకుండా నేను ఫ్రెష్ గా ఒక ప్రాంప్ట్ అయితే క్రియేట్ చేద్దాం అనుకుంటా, ఫ్రెష్ ప్రాజెక్ట్ ని. దాని గురించి మీరు ఏం చేయాలంటే ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయొచ్చు. సో ఇక్కడ ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనకి ఇక్కడ ఎక్స్పోర్ట్ కోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ కోడ్ మీద క్లిక్ చేస్తే మనం ఇక్కడ బిల్డ్ చేసిన వెబ్సైట్ కి సంబంధించి ఫుల్ కోడ్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా. సో రైట్ నౌ ఇక్కడ క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను అనమాట, ఫుల్లీ ప్రాంప్ట్. సో ఇక్కడ ఎంటర్ మీద అయితే క్లిక్ చేశాను. ఇప్పుడు ఇది అగైన్ ఒక 5 minutes లో మనకు ఎంటైర్ వెబ్సైట్ ని రెడీ చేసి ఇస్తుంది. ఇన్ కేస్ ఇందులో మనం చేంజెస్ కావాలనుకుంటే నేను అడగచ్చు. సింగిల్ ప్రాంప్ట్ మనము ఒక సింగిల్ ప్రాంప్ట్ తోటి ఈజీగా ఒక వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేయొచ్చు. మీకు అందులో ఏ చేంజెస్ కావాలంటే ఆ చేంజెస్ చేయించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బ్యాక్గ్రౌండ్ కలర్ నచ్చలేదు అనుకో, బ్యాక్గ్రౌండ్ కలర్ వేరే దిగమని చెప్పొచ్చు. లైక్ ఇంతకుముందు డార్క్ వచ్చింది అనుకోండి, మాకు కొద్దిగా లైట్ కలర్ కావాలి బ్యాక్గ్రౌండ్ అండ్ టెక్స్ట్ హైలైట్ కావాలని చెప్పి కూడా మీరు అడగచ్చు. సింపుల్ ఇంగ్లీష్లో సింపుల్ ప్రాంప్ట్ ఇస్తే సరిపోతుంది. మీకు మేబీ ఎంత ప్రాసెస్ కావడానికి ఒక 15-20 minutes మీకు ఒక వెబ్ అప్లికేషన్ రెడీ అయిపోతుంది. నాకు తెలిసి మార్కెట్లో ఇది ఒక బెస్ట్ టూల్. ఎందుకంటే ఈ సింగిల్ హోస్టింగ్ ప్లాట్ఫామ్ తోటి మనకు హోస్టింగ్ వస్తుంది, ప్లస్ ఏ టూల్ ని బిల్డ్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా వస్తుంది అనమాట. సో గైస్ ఇప్పుడు చూడొచ్చు, ఇక్కడ నేను ఒక ఎంటర్ ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. నా ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయి ప్రాంప్ట్ అంటే మీరు పెద్దగా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సింపుల్ గా మీకు ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఒక ఇన్వాయిస్ క్రియేట్ చేయాలనుకుంటున్నా, దానికి సంబంధించి నాకు ఒక ఈమెయిల్ ఐడి లాగిన్ తోటి సైన్ అప్ కావాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి అడగచ్చు అనమాట. అది ఇచ్చేస్తుంది. సో ఇక్కడ పబ్లిష్ మీద క్లిక్ చేస్తున్నాను. పబ్లిష్ మీద క్లిక్ చేశాక ఈ వెబ్సైట్ ని ఓపెన్ చేసి చూద్దాం ఏ విధంగా ఉందనేది. సో ఇక్కడ చూడొచ్చు పబ్లిష్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ గెట్ డొమైన్ మీద క్లిక్ చేసి అంటే మనం డొమైన్ ని కనెక్ట్ చేసాం తర్వాత మన ఓన్ వెబ్సైట్ లో దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. రైట్ నౌ ఇదైతే ఇక్కడ వ్యూ సైట్ మీద ఉంది కదా, వ్యూ సైట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఇది ఓపెన్ అయింది. ఇంతకు ముందు వేరేలా ఉండే కదా, ఇప్పుడు నేను ఇచ్చిన ప్రాంప్ట్ తోటి ఈ విధంగా చేంజ్ అయింది. సో ఇక్కడ లాగిన్ అయితే లాగిన్ కావచ్చు, లేకపోతే ఇక్కడ సైన్ అప్ మీద క్లిక్ చేసి యూజర్ సైన్ అప్ కావచ్చు అనమాట. నేను ఇక్కడ ఫాస్ట్ గా సైన్ అప్ అయి చూపిస్తాను. ఇక్కడ సైన్ అప్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నేమ్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ అని ఉంటుంది. ఇవన్నీ ఫిల్ చేసి సైన్ అప్ అయ్యి మీకు చూపిస్తాను. సో గైస్ ఇక్కడ చూడొచ్చు, నేను సైన్ అప్ అయిపోయిన వెంటనే నాకు ఇక్కడ ఎంటైర్ డాష్ బోర్డ్ ఎంత ప్రొఫెషనల్ ఉందో. సో ఇది మన ఎవరికైనా షేర్ చేస్తే వాళ్ళు లాగిన్ అవ్వచ్చు అనమాట, అంటే సైన్ అప్ చేసుకోవచ్చు. ఈ విధంగా చూపిస్తుంది వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి నేను ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే మనకు ఆల్రెడీ నేమ్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ నేమ్ ఉంది. బిజినెస్ నేమ్ లో నేను ఇక్కడ డిజిటెక్ ప్రవీణ్ ఇయర్ అని ఇచ్చాను. మొబైల్ నెంబర్ ఉంది, ఏదైనా ఒక మొబైల్ నెంబర్ ఎంటర్ చేద్దాం. సో నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నా మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేశాను. దీని తర్వాత జిఎస్టీ నెంబర్ ఉంటే మీరు జిఎస్టీ నెంబర్ ఎంటర్ చేయొచ్చు. జిఎస్టీ ట్యాక్స్ ఎంత ఉంది అనేది కూడా మీరు ఇక్కడ డిఫాల్ట్ ట్యాక్స్ ఎంటర్ చేయొచ్చు. మీ బిజినెస్ అడ్రస్, కరెన్సీ ఎందుకు కావాలనేది. ఇంతకుముందు కరెన్సీ జస్ట్ US డాలర్స్ ఉండగా ఇప్పుడు చూడొచ్చు డిఫరెంట్ డాలర్స్లో మనకైతే ఇక్కడ అవైలబుల్గా ఉందన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మీరు కంపెనీ లోగో యాడ్ చేయొచ్చు అండ్ డిఫాల్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే క్లయింట్స్కి ఏమైనా డిఫాల్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు పెడదాం అనుకుంటున్నారు, అది కూడా ఇక్కడ యాడ్ చేయొచ్చు. సో సింపుల్గా నేను ఇక్కడ ఇవన్నీ డీటెయిల్స్ ఏం ఫిల్ చేయట్లేదు, కొన్ని డీటెయిల్స్ మాత్రమే ఫిల్ చేస్తున్నాను. సేవ్ ప్రొఫైల్ అని ఉంది, సేవ్ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మన ప్రొఫైల్ అయితే సేవ్ అయిపోయింది. ఇప్పుడు ఒక శాంపుల్గా ఇన్వాయిస్ క్రియేట్ చేసి చూద్దాం. ఇక్కడ క్రియేట్ ఇన్వాయిస్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ డిఫాల్ట్గా మనకి ఇన్వాయిస్ 001 అని వచ్చేస్తుంది. తర్వాత నెక్స్ట్ క్రియేట్ చేసినప్పుడు 2 అని వస్తుంది. దాని గురించి పెద్దగా వర్గాల్సిన అవసరం లేదు. ఐఎన్ఆర్ నేను ఇక్కడ ఐఎన్ఆర్ పెట్టాను అండ్ ఇక్కడ డ్యూ డేట్ కూడా లైక్ అరౌండ్ ఒక 15 days టైం ఇద్దాం అనుకుంటాం కాబట్టి 25th అయితే పెట్టాను. ఇక్కడ సమరీ మీరు కావాలనుకుంటే ఏదో ఒకటి యాడ్ చేయొచ్చు. సో నా ఇక్కడ నెక్స్ట్ యూజ్ మై ప్రొఫైల్ డేటా ఆటోఫిల్ అంటే ఇక్కడ మనము ఓన్గా డీటెయిల్స్ ఎంటర్ చేద్దాం అనుకుంటే మీరు ఎంటర్ చేయొచ్చు మాన్యువల్గా. లేదు నా ప్రొఫైల్ ఉండేది యాడ్ చేసేయండి అనుకుంటే ఇక్కడ యూజ్ మై ప్రొఫైల్ మీరు క్లిక్ చేస్తే ఇంతకుముందు మనం ఏదైతే ప్రొఫైల్ డీటెయిల్స్ ఇచ్చామో అవి ఆటోమేటిక్గా ఇక్కడ ఫిల్ అయిపోతుంది. నేను ఇక్కడ బిల్లింగ్ టు ఎవరికి పంపిస్తున్నారు, ఏ క్లయింట్, ఆ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది.
సో నేను ఇక్కడ క్లయింట్ డీటెయిల్స్ అయితే ఎగ్జాంపుల్కి ఏదో ఒకటి ఇక్కడ ఎంటర్ చేశాను అనమాట ర్యాండమ్గా. అండ్ ఇక్కడ కిందికి స్క్రోల్ ఆన్ చేశాక ఇక్కడ ఐటమ్ డిస్క్రిప్షన్ అంటే మనం ఏం సర్వీసెస్ ఇస్తున్నారు, లైక్ ఏ ప్రొడక్ట్ సేల్ చేస్తున్నారు అనేది ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. హారిజాన్స్కి వచ్చి మళ్ళీ ఇక్కడ నాకు లైక్ ఫిజికల్ ప్రొడక్ట్ సేల్ చేయడం కూడా ఒక ఆప్షన్ ఇవ్వండి, లైక్ షిప్పింగ్ కాస్ట్ కూడా యాడ్ చేయండి అని చెప్తే మనకి ఇక్కడ క్వాంటిటీ ప్లస్ షిప్పింగ్ కూడా యాడ్ చేస్తుంది అనమాట. షిప్పింగ్ కాస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరన్నా ఫిజికల్ ప్రొడక్ట్ సేల్ చేస్తారు కనుక దానికి సంబంధించి కూడా షిప్పింగ్ కాస్ట్ యాడ్ చేయమంటే అది కూడా యాడ్ చేస్తుంది. ఓకేనా. సో రైట్ నౌ ఇక్కడ డిస్క్రిప్షన్ అయితే ఫాస్ట్ గా యాడ్ చేసి చూపిస్తాను. సో గైస్ ఇక్కడ చూడొచ్చు నేను FB సర్వీసెస్ అని పెట్టాను అండ్ ఇక్కడ HSN కోడ్ ఏదో ఒకటి ర్యాండమ్ ఎంటర్ చేశాను. HSN కోడ్ అంటే ఏంటో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది ఎవరైతే GST ఉంటుందో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. దీని గురించి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు మీ దగ్గర GST లేకపోతే. ఓకేనా. GST ఉంటే దానికి సంబంధించిన HSN కోడ్ యాడ్ చేయొచ్చు. సో రైట్ నౌ ఇక్కడ నేను ఇక్కడ యూనిట్ ప్రైస్ ఎంటర్ చేశాను అండ్ ఇక్కడ GST ఎంత GST కూడా కలెక్ట్ చేద్దాం అనుకుంటా క్లయింట్ దగ్గర కాబట్టి 15,000 ప్లస్ GST అంటే GST మన ఇండియాలో 18% కాబట్టి 18% మెన్షన్ చేశాను. సో ఇక్కడ చూడొచ్చు కంప్లీట్ గా మనకు ఓవరాల్ టోటల్ డీటెయిల్స్ అయితే వచ్చేసింది 15,000 అండ్ అలాగే 2,700 ఈ విధంగా వచ్చింది. ఒకసారి మనం ఇక్కడ సేవ్ PDF మీద క్లిక్ చేసి చూద్దాం. ఓకేనా. సేవ్ PDF మీద క్లిక్ చేయని ఇక్కడ చూడొచ్చు మనకు PDF సేవ్ అయిపోయిందని వచ్చింది. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ వచ్చింది. ఇంతకుముందు మనకు క్రియేట్ చేసిన దాంట్లో ప్రివ్యూ అనే ఆప్షన్ ఉండే, ఎడిట్ అనే ఆప్షన్ ఉండే, ఇక్కడ ఓన్లీ డౌన్లోడ్ అని వస్తుంది. ఇప్పుడు మీరు కావాలనుకుంటే ఆప్షన్స్ కూడా యాడ్ చేయొచ్చు. సింపుల్గా ఇక్కడికి వెళ్ళి మనకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ప్రాంప్ట్ ఇవ్వచ్చు అనమాట. మిస్సింగ్ వ్యూ అండ్ ఎడిట్ ఆప్షన్ ఆఫ్టర్ క్రియేటింగ్ ఇన్వాయిస్ సో క్యాన్ యూ ప్లీజ్ యాడ్ దోస్ ఆప్షన్ అంటే అది కూడా ఇక్కడ యాడ్ చేసేస్తుంది. బట్ రైట్ నౌ ఇక్కడైతే అదేమి యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను దీనికి సంబంధించి టూల్ క్రియేట్ చేశాను నా ఓన్గా. ఇంతకుముందు చూపించాను కదా ఒక టూల్ క్రియేట్ చేశాను, ఇది ఇదే టూల్ అనమాట అది. సో సేమ్ ఇలాంటి ప్రాంప్ట్ ఇచ్చి కొన్ని చేంజెస్ చేపిస్తే అది ఈ విధంగా వ్యూ అండ్ డౌన్లోడ్ ఎడిట్ ఆప్షన్ చూపిస్తుంది. బట్ ఇక్కడ చూపిస్తుంది మనం అడిగితే అది విత్ ఇన్ ఒక 5 minutes అది కూడా రెడీ చేసిస్తుంది. సో ప్రెసెంట్ ఒకసారి డౌన్లోడ్ చేసి చూద్దాం ఏ విధంగా ఉందండి. సో ఇక్కడ చూడొచ్చు డౌన్లోడ్ ఫంక్షన్ విల్ బి అవైలబుల్ ఇన్ ద నెక్స్ట్ అప్డేట్ అంటే నెక్స్ట్ అప్డేట్లో డౌన్లోడ్ అవుతుందని చూపిస్తుంది. సో ఇందాక ఫస్ట్ మనం క్రియేట్ చేసినప్పుడు ఏ విధంగా వచ్చింది అదే విధంగా వచ్చింది. బట్ ఇక్కడ మనం దాన్ని అడుగుదాము అప్డేట్ చేసేస్తుంది అనమాట. ఓకేనా. సో గైస్ ఇక్కడ చూడొచ్చు నేను ఇక్కడ సింపుల్గా ఇంకొక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను అనమాట. డౌన్లోడ్ ఆప్షన్ వర్క్ చేస్తలేదు అండ్ ఆల్సో యాడ్ చేయండి నాకు వ్యూ ఆప్షన్, డౌన్లోడ్ ఆప్షన్, ఎడిట్ ఆప్షన్ ఫర్ యూజర్స్ ఆఫ్టర్ క్రియేటింగ్ ఇన్వాయిసెస్ అని ఇచ్చాను అనమాట. నా సెండ్ మీద క్లిక్ చేసాను. మళ్ళీ ఒక 3 to 5 minutes టైం తీసుకుంటుంది. అగైన్ ఇవన్నీ చేంజెస్ చేసి ఇప్పుడు ఏదైతే ఈ డాష్ బోర్డ్ ఉందో దీనన్నీ చేంజెస్ చేసి మనకైతే ఇస్తుంది. సో నేను ఇక్కడ కొన్ని చేంజెస్ అడిగాను కదా, ఇది చేంజెస్ ఇచ్చింది. ఇక్కడ పబ్లిష్ అనే ఆప్షన్ ఉంటుంది, పబ్లిష్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. నేను ఇక్కడ పబ్లిష్ మీద క్లిక్ చేసుకుంటున్నాను. సో గైస్ ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు నేను అగైన్ పబ్లిష్ చేశాను. ఇక్కడ వ్యూ సైట్ మీద కాకుండా నేను ఇంతకుముందు ఓపెన్ చేసిన సైట్నే ఇప్పుడు ఇదే కదా డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. బట్ ఇక్కడ వ్యూ చేయడానికి ఎడిట్ చేయడానికి ఆప్షన్ లేదు. రైట్ నేను అడిగాను కదా ఎడిట్ చేయమని చెప్పి ఆ టూల్ని. సో చూద్దాము వర్క్ ఏందో లేదో. ఇక్కడ రీఫ్రెష్ అయితే చేస్తున్నాను. రీఫ్రెష్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ యాక్షన్స్ కింద ఒక 3 dots అయితే ఇచ్చింది. దీని మీద క్లిక్ చేసాము. ఇక్కడ వ్యూ ఎడిట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. వ్యూ మీద క్లిక్ చేసాం. ఇక్కడ చూడొచ్చు ఎంత ప్రొఫెషనల్ గా రెడీ చేసి పెట్టిందో మన కోసము ఈ హారిజన్స్ టూల్ అనేది. అండ్ ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే అండ్ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత ప్రొఫెషనల్ గా ఈ ఇన్వాయిస్ అయితే జనరేట్ చేసింది ఈ టూల్. సో ఇది ఇక్కడ నుంచి బ్యాక్ వెళ్ళిపోయి బ్యాక్ టు డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసి కావాలనుకుంటే మీరు ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన చేంజెస్ కూడా ఇక్కడ చేయొచ్చు. ఓకేనా. బ్యాక్ టు డాష్ బోర్డ్. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీరు పేమెంట్ కావాలనుకుంటే పేమెంట్ డీటెయిల్స్ని కూడా ఇక్కడ యాడ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఇన్వాయిస్ ఫ్రమ్ టు బిల్ టు అని పెట్టాం కదా. సో క్లయింట్ పేమెంట్ చేసుకోవడానికి మనము హోస్టింగ్ ఆర్ హారిజన్స్ కి ప్రాంప్ట్ ఇచ్చామనుకోండి, మనకు ఆప్షన్ కూడా ఇక్కడ ఇచ్చేస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న ఆప్షన్ అది కూడా మనం బ్యాంక్ డీటెయిల్స్ మనం యాడ్ చేసి డైరెక్ట్ ఇన్వాయిస్ క్రియేట్ చేసి సెండ్ చేయొచ్చు. సో దట్ క్లయింట్ మన పేమెంట్ అక్కడ నుంచి పే చేసుకోవచ్చు. బట్ మోస్ట్లీ ఇలా కూడా సరిపోతుంది. సో ఫ్రెండ్స్ చూసారా ఎటువంటి కోడింగ్ అవసరం లేకుండా మనం ఒక ఎంటైర్ వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేసాం. చాలా సింపుల్ గా ఇంత ప్రొఫెషనల్ గా ఇంత మంచి ఈజీ యాక్సెసిబుల్ ఆన్లైన్ ఇన్వాయిస్ జనరేటర్ అనేది ఎటువంటి టూల్లో లేదు. ఉండొచ్చు మేబీ కొన్ని పెయిడ్ కూడా ఉంటాయి. ఇది మనము ఫ్రీగా కూడా ఇవ్వచ్చు అనమాట. కావాలనుకుంటే మీరు ఫ్రీగా ఇవ్వచ్చు. లైక్ మనకు ఫ్రీగా ఇస్తే ఎలా బెనిఫిట్ అయితే మనం గూగుల్ యాడ్స్ తోటి అప్రూవ్ తీసుకుని అనుకో ఈ వెబ్ అప్లికేషన్కి మనకు యాడ్స్ డిస్ప్లే అవుతాయి. అక్కడ నుంచి రెవెన్యూ జనరేట్ చేయొచ్చు. లేదనుకుంటే మీరు ఇది ఒక మంత్లీ సబ్స్క్రిప్షన్ కింద కూడా పెట్టుకోవచ్చు. జస్ట్ 100 rupees పెట్టండి, లేకపోతే పర్ ఇన్వాయిస్కి 10 rupees పెట్టండి. సో డైలీ ఒక 15 members లెట్స్ 20 members అనుకోండి. సో ఈ విధంగా రెవెన్యూ జనరేట్ చేసుకోవచ్చు దీనికి కావాలనుకుంటే. అండ్ ఇక్కడ ఇది మాత్రమే కాదు, ఇంకా డిఫరెంట్ టూల్స్ని మీరు క్రియేట్ చేయొచ్చు. నేను ఇక్కడ ఒకటే ఎగ్జాంపుల్ చూపించాను. లైక్ ఈ కామర్స్ క్యాలిక్యులేటర్. ఈ మధ్య డ్రాప్ షిప్పింగ్ ఎక్కువ వైరల్ అవుతుంది కదా. సో వాళ్ళ కోసం మీరు ఏం చేస్తారంటే ఈ కామర్స్ ప్రాఫిట్ క్యాలిక్యులేటర్ని కూడా మీరు క్రియేట్ చేయొచ్చు ఈ టూల్ ద్వారా. సో ఫ్రెండ్స్ నేను ఇక్కడ జస్ట్ ఒక వెబ్ అప్లికేషన్ కాదు మల్టిపుల్ వెబ్ అప్లికేషన్స్ క్రియేట్ చేసిన. అందులో ఈ రెస్టారెంట్ కి సంబంధించింది అనమాట. ఈ రెస్టారెంట్ టూల్ ఏంటిదంటే ఇది రెస్టారెంట్ ఓనర్స్ కి అనమాట. సో వీళ్ళు సింపుల్ గా ఒక టేబుల్ ని క్రియేట్ చేసుకుంటారు. ఈ టేబుల్ ని స్కాన్ చేయగానే వాళ్ళకి మెన్యూ వస్తుంది. ఎవరైతే రెస్టారెంట్స్ కి వెళ్తారో కస్టమర్స్ వాళ్ళు దీన్ని స్కాన్ చేస్తే వాళ్ళకి మెన్యూ వస్తుంది. ఆ మెన్యూ నుంచి ఆర్డర్ చేస్తే ఆర్డర్ అనేది చెఫ్ కి లేకపోతే రెస్టారెంట్ ఓనర్ కి వెళ్ళిపోతుంది. సో అక్కడ నుంచి వాళ్ళు ఆర్డర్ ని రిసీవ్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా. ఓకేనా. సో ఇది నేను రెస్టారెంట్ ఓనర్స్ కోసం క్రియేట్ చేసిన ఈ హారిజన్స్ ద్వారానే అనమాట. నో ఫ్రెండ్స్ ఇప్పుడు మెయిన్ థింగ్ వచ్చేసి మనం దీన్ని ఏ విధంగా మన డొమైన్ తోటి కనెక్ట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. సో గైస్ ఇప్పుడు మనం ఇక్కడ ఇది ఏదైతే ట్రాకర్ ని క్రియేట్ చేశానో దీన్ని పబ్లిష్ మీద క్లిక్ చేసి నేను నా డొమైన్ కి అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో
రైట్ నో ఇప్పుడు ఇక్కడ నేను పబ్లిష్ మీద క్లిక్ చేస్తున్నాను. సో పబ్లిష్ మీద క్లిక్ చేశాక ఇప్పుడు ఇక్కడ కనెక్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఇది ఏంటిది, ఇంతకు ముందు క్రియేట్ చేసింది కదా. సో దీన్ని ఇప్పుడు ఏదైతే నేను ఫ్రెష్గా డొమైన్ బై చేశానో ఆ డొమైన్ తోటి కనెక్ట్ చేద్దాము. ఇక్కడ చూడొచ్చు, ఇది నార్మల్గా hostingersite.com అనేది జనరల్ యూఆర్ఎల్ కదా. దీన్ని నేను ఇక్కడ గెట్ డొమైన్ ఉంది కదా, గెట్ డొమైన్ మీద క్లిక్ చేస్తాము. ఎగ్జాంపుల్కి గెట్ డొమైన్ మీద క్లిక్ చేసి ఆల్రెడీ మన డొమైన్ ఉంటే దాన్ని మనం అయితే అటాచ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, ఆల్రెడీ ఏదైతే డొమైన్ ఉందో అది ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట ఆప్షన్. లేదనుకుంటే మీరు కొత్తగా డొమైన్ బై చేసుకుందాం అనుకుంటే ఇక్కడ మీరు ఒక డొమైన్ నేమ్ సెర్చ్ చేసి మీరు బై చేసుకోవచ్చు. సో బిజినెస్ స్మార్ట్ ట్రాకర్ అని ఉంది కదా, దీని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటాను. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో కంటిన్యూ ఆప్షన్ ఉంది, కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. ఇది మన డొమైన్కి అయితే యాడ్ అయిపోయింది. ఇక్కడ పబ్లిష్ మీద క్లిక్ చేసి ఒకసారి చెక్ చేద్దాము మన డొమైన్లో ఈ వెబ్ అప్లికేషన్ ఇన్స్టాల్ అయిందా లేదా అనేది. చూడొచ్చు, వ్యూ సైట్ మీద క్లిక్ చేద్దాం. ఇన్స్టాల్ అయింది అనేది వచ్చింది. చూడొచ్చు, ఇంత బిజినెస్ స్మార్ట్ ట్రాకర్ అనేది ఇదే. సో ఇన్స్టాల్ అయితే అయిపోయింది మన వెబ్సైట్లో. సేమ్ ఇందాకదే ఏదైతే మనం క్రియేట్ చేసామో అదనమాట. సో సేమ్ ప్రాసెస్ ఇలానే ఉంటుంది. ఈ విధంగా మీరు ఈ హోస్టింగర్ హారిజన్ని యూస్ చేసుకొని జస్ట్ ప్రాంప్ట్ ద్వారా మనం ఎంటైర్ వెబ్ యాప్ని బిల్డ్ చేయొచ్చు గైస్. నాకు తెలిసి ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్. సో మీరు కావాలంటే ట్రై చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు అన్నిటినీ హోస్టింగర్ నుండి మేనేజ్ చేయొచ్చు. లైక్ హోస్టింగ్, డొమైన్, ఈవెన్ బిజినెస్ ఈమెయిల్ ఐడి కూడా. సింపుల్ చెప్పాలంటే ఇది ఒక ఆల్ ఇన్ వన్ అనమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ విధంగా మీరు సింపుల్ గా విత్ ఇన్ 10 to 15 minutes లో ఈ హోస్టింగర్ హారిజన్స్ నుంచి మీరు మీ ఓన్ గా వెబ్ యాప్ ని బిల్డ్ చేసి మీ ఆన్లైన్ బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు. సో ఒకవేళ మీరు కూడా వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేసుకుందాం అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, దాన్ని క్లిక్ చేసి కూపన్ కోడ్ DPH ని యూజ్ చేయండి. మీకు 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. సో మీరు వన్స్ బై చేశాక ఇమీడియట్ గా స్టార్ట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఇన్ దిస్ వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఎటువంటి వీడియో నెక్స్ట్ కావాలనుకుంటారో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బై బై.